శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండడం వల్ల ఎప్పటికీ తగ్గదు అనుకునేటటువంటి అనారోగ్య సమస్య నుంచి కూడా మనము బయటపడగలుగుతాము. మనము ఆ అనారోగ్య సమస్యకి తగ్గడానికి కావలసినటువంటి మందులు తీసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల అతి త్వరలోనే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో. అంతేకాకుండా విష జంతువుల వల్ల ఏర్పడినటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో, అంటే పాము కాటు వల్ల ఆ పాము కాటు నుంచి బయటపడినప్పటికీ కూడా ఆ విషము వల్ల మనకి కలిగేటటువంటి చెడు ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ దుష్ప్రభావాల నుంచి మనము బయటపడగలుగుతాము. ఇటువంటి మహత్తరమైనటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మనము చేయగలిగినన్ని సార్లు మన యొక్క అనారోగ్య సమస్య తొలగేంత వరకు కూడా ఈ శ్లోకాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తూ ఉండడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము తీసుకునేటటువంటి మందు సరిగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యకి సరైనటువంటి మందు కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా పారాయణ చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా కానీ దాని నుంచి మనము బయటపడగలుగుతాము. ఈ శ్లోకాన్ని అందరూ పారాయణ చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. किरन्ति मङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणान्दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति सुधाधारचिरया.